ఆ సమయంలో మా మావయ్యకి సీరియస్గా ఉందని ఊరి నుంచి ఫోన్ వచ్చింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. నేను లేని సమయంలో శ్రీరామ్ వాళ్ళ ఇంటికి టీవీ, ఫ్రిడ్జ్లు అవి కొనిచ్చి వాళ్ళ అమ్మ నాన్నల మనసు మార్చడం మొదలుపెట్టాడు. ఆ టేప్ రికార్డర్ షెల్ఫ్లో పెట్టండి, గ్రైండర్ ఆ మూల పెట్టండి, వాషింగ్ మిషన్ అక్కడే ఉంచండి. అలాగే సార్. ఆ గ్రైండర్ ఇంకొంచెం పక్కకి. అన్ని లోపల పెట్టేశారా? పెట్టేసామండి. ఇదిగోండి, అందరూ సమానంగా తీసుకోండి. ఏంటి బాబు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? చూడండి, ప్రతి ఇంట్లోనూ టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్, సిలిండర్ అన్నీ ఉంటాయి. మన ఇంట్లో లేకపోతే ఎలాగా? అది కాకుండా మన ఇంట్లో అమ్మాయి టీవీ చూడ్డానికి లాడ్జ్కి వెళ్తే ఏమైనా బాగుంటుందా చెప్పండి? నిజమే, కానీ మీకెందుకు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. నన్ను పరాయవాడిగా భావించడమే బాధగా ఉంది. నేను ఎవరిని? మీ కుటుంబంలో ఒకరిని. దయచేసి ఇకపై అలా మాట్లాడకండి. ఏమిటండి ఇది? తను అలా నిలబెట్టి మాట్లాడుతున్నారు. బాబు అలా కూర్చోండి. నిర్మలా, శ్రీరామ్కి కాఫీ తీసుకురా. అలాగే నాన్నా. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం అలవాట్లేదండి. నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నానో మీకు బాగానే తెలుసు. కారు, బంగ్లా, అన్ని వస్తువులు కంపెనీ వాళ్ళే ఏర్పాటు చేశారు. ఇంకా ప్రమోషన్ రావడానికి కూడా అవకాశాలున్నాయి. నాకు నిర్మల బాగా నచ్చింది. నేను తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అంటే అది కాదు, నిర్మల డాక్టర్ కావాలని ఆశపడుతోంది. పోయిన సంవత్సరం ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ అయింది. నాకు స్తోమత లేక బీఎస్సీలో చేర్పించాను. వచ్చే సంవత్సరం అయినా భగవంతుడు దయతలిస్తే మెడికల్ కాలేజీలో చేర్పిద్దాం అనుకుంటున్నాను. నేను తన్ని చదివిస్తానండి. తను డాక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. నిర్మలని నాకు ఇవ్వడానికి మీరు ఒప్పుకున్నారంటే 5 ఏళ్ళంటండి, 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను. నిర్మలనే కాదండి, నిర్మల తమ్ముడిని కూడా బాగా చదివించి పెద్ద ఇంజనీర్ని చేస్తాను. నిర్మల్ని గనక పెళ్లి చేసుకుంటే అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నాకు మీరు కాకపోతే ఇంకెవరున్నారు చెప్పండి? ఇప్పుడేం తొందర లేదు. మీరు నిర్మల్ని అడిగి నిదానంగా నిర్ణయం చెప్పండి. మరి నేను వెళ్ళొస్తానండి. ఉండు బాబు, కాఫీ తాగి వెళ్దు గాని. పర్వాలేదండి, నిర్మల పెళ్లి కొప్పుకుంటే ఏకంగా విందు భోజనమే చేస్తాను. వస్తానండి. ఏంటి నాన్న ఇది? అతనేదో తెలియక పెళ్లి చేసుకుంటానన్నాడు. మీరు తెలిసే ఇలా మాట్లాడుతున్నారే, మీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత కోప్పడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆ అబ్బాయి రేపే పెళ్లి చేసుకోమంటో లేదుగా. ముందు నిన్ను డాక్టర్ని చేసి ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానంటున్నాడుగా. ఏం మాట్లాడుతున్నారు? ఇంతకాలం సూర్యని మీ అల్లుడని చెప్పుకొని అతన్ని ఎంతో ఆశ పెట్టారు. నా మనసులో కూడా అలాంటి ఆశలే కలిగించారు. అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే కుదురుతుందా? అతనేదో చిన్న లాడ్జిలో పనిచేసుకుంటూ నెలకు 3-4 వేలు జీతం తెచ్చుకుంటున్నాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు డాక్టర్ కాగలవమ్మా? సో నువ్వు సరే అంటేనే మన కుటుంబం ఒక గాడిన పడుతుంది. నీ తమ్ముడి భవిష్యత్తు కూడా బాగుంటుంది. అప్పుడు సూర్య ఎంతో బాధపడతాడు కదా. సరేనమ్మా, సూర్య బాధపడతాడని నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావనుకో, జీవితాంతం నువ్వు వంటగదికే పరిమితమైపోతావు. అందుకని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా.
సూర్య బాధపడతాడని నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావనుకో, జీవితాంతం నువ్వు వంటగదికే పరిమితం అయిపోతావు. నువ్వు సరే అని ఒక మాట చెప్తేనే మన కుటుంబం ఒక గాడిన పడుతుంది. నీ తమ్ముడు కూడా పెద్ద చదువులు చదవగలుగుతాడు. ఇంతకీ నేను చెప్పిన దాని గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? దేని గురించి? అదే మన పెళ్లి గురించి. మీకు ఇష్టం లేకపోతే ఓపెన్గా చెప్పండి, బలవంతం ఏం లేదు. మీరు ఎస్ అని చెప్తే నాకు మంచి వైఫ్ లభిస్తుంది, మీరు నో అని చెప్తే మంచి ఫ్రెండ్ లభించింది అనుకుంటా. మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. పర్వాలేదు, కాలేజ్లో డ్రాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ నా గురించి అడిగితే? నాకు కాబోయే శ్రీవారని చెప్తాను. నిర్మలా, నిర్మలా. ఏంటి సూర్య? అర్జెంటుగా ఊరెళ్లాల్సి వచ్చింది, అందుకే రాలేకపోయాను. నిర్మల ఎక్కడ? తను కాలేజీకి వెళ్ళిపోయిందిగా. ఎలా వెళ్ళింది? నీ రూమ్ లో నీ ఫ్రెండ్ శ్రీరామ్ ఉండేవాడుగా, తను వచ్చి కారులో తీసుకెళ్లాడు. నీ ఫ్రెండే రోజు నిర్మల్ కాలేజీకి తీసుకెళ్తున్నాడు, తనే కారులో డ్రాప్ చేస్తున్నాడు. చాలా మంచివాడు. సరే, వస్తానండి. వస్తే అన్ని బస్సులు వరుసగా వచ్చేస్తాయి, లేదంటే ఒక్కటే రాదు. హాయ్ సంసా. సంసా గిమ్సా అనే బదులు సంగీత సామ్రాట్ అనొచ్చు కదా. షార్ట్ ఈజ్ స్వీట్. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ తింటావా? లేదు లేదు, వద్దులే, నువ్వే తిను. లేదు లేదు, నీకు ఇవ్వకుండా తింటే నాకు అరగదు. ఇంకొకటి ఉంది, తిను. నేను సాధారణంగా ఐస్ క్రీమ్ తినను, స్వరం దెబ్బతింటుంది కదా అని. తొక్కలో స్వరం. తిను సంసా. సరే, నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు గనక ఇది ఒకటి తింటాను. ఖాళీ డబ్బా ఇచ్చాడంటే ఏప్రిల్ ఫూల్. మోసపోయాను. పరాయి సొమ్ము కోసం ఆశపడకూడదు. టికెట్ తీసుకోవడం మన జాతకంలోనే లేదు. డాక్టర్, ఐస్ క్రీమ్ తింటారా? సార్, ఒకే లంచ్లో ఉంటున్నాం, మీకు ఇవ్వకుండా తింటే నాకు అరుగుతుందంటారా? ఇంకొకటి ఉంది, మీరు తినండి. అందులో ఏం లేదు. ఏంటయ్యా? అందులో ఏమి ఉండదయ్యా. ఏమీ అర్థం కాలే. అందులో ఏమి ఉండదు, విసిరే. వాడంతే మెట్లదవా, మీరు తినండి. టేస్ట్గా ఉందా? సూపర్, అదిరిపోయింది. ఏం మోసపోయానా? అద్భుతం. ఏప్రిల్ ఫూల్. చాలు, ఇంకొంచెం తినండి. అల్లుడు గారు చాలా సిగ్గుపడుతున్నారు. తినండి అల్లుడు గారు, మన ఇంట్లో తింటానికి మొహమాట ఎందుకు? వడ్డించం అల్లుడు గారికి. నాకు చాలు.
హాయ్. ఏంటి సూర్య, ఏంటి ఇలా వచ్చావు? ఆ, ఏం లేదు, ఊరికే వచ్చాను. అలాగా. ఇంటికి కాబోయే అల్లుడు గారు వచ్చారు. అందరం కలిసి బిజీగా మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఇంకో రోజు రా, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆ? సరే, వస్తానండి. మ్యాథ్స్ లో 2 మార్కులు తక్కువ వచ్చారా? నెక్స్ట్ టైం చూడు, 100కి 100 తెచ్చుకుంటాను. భరత్, ఏంటి అంకుల్? నిన్నొక విషయం అడగాలి. మీరు వెళ్ళండిరా, నేను వస్తాను. చెప్పండి అంకుల్. ఏం లేదు, మీ అక్కని రోజు నేనే కాలేజీలో డ్రాప్ చేస్తాను. ఈ మధ్య తను నా కోసం వెయిట్ చేయట్లేదు, వేరే ఎవరితోనో వెళ్ళిపోతోంది. మీ అమ్మా నాన్నలు కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అసలు ఏం జరుగుతోంది మీ ఇంట్లో? చెప్పరా ప్లీజ్. సారీ అంకుల్, మీరు ఎంతో మంచివారు. మీరు మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేశారు. కానీ మా వాళ్ళు అవన్నీ మర్చిపోయారు అంకుల్. తనకు నిర్మల ఏం చెప్పింది? అందుకు మా అక్క ముందు ఒప్పుకోలేదు. తర్వాత అమ్మా నాన్న అక్కను కన్విన్స్ చేసి బలవంతంగా ఒప్పించారు. ఈ విషయం నేను మీతో చెప్పానని మా ఇంట్లో ఎవరికి చెప్పకండి అంకుల్. శ్రీరామ్, నిర్మల ఇద్దరు జాతకాలు దివ్యంగా కుదిరాయి. పంతులు గారు, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, మీరు బయలుదేరండి. నేను తర్వాత కబురు పెడతాను. అలాగేనండి. ఏమండి, మన అల్లుడు గారు కనుక వస్తే ఆ వీడియోను వర్జి వచ్చేలాగా కొత్త ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తున్నా. వెళ్దావా నాన్న? ఇప్పుడే వస్తాను.